విదేశీ అమ్మాయిలను అమ్మేస్తూ హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. డేటింగ్ యాప్లు, స్పా సెంటర్లు, వ్యభిచార గృహాలకు వారిని అమ్మేస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి యువతులను తీసుకొచ్చి ఈ దందా స్టార్ట్ చేశారు. ఓ వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులకు దీని వెనుక జరుగుతున్న అసలు దందా విషయం తెలిసిందే. హైదరాబాద్లో విదేశీ యువతులతో గలీజ్ దందా. చాదర్ఘాట్లో వ్యభిచార గృహంపై దాడి చేయడంతో వెలుగులోకొచ్చిన భయంకర నిజాలు. డేటింగ్ యాప్స్, స్పా సెంటర్లు, వ్యభిచార గృహాలకు విదేశీ అమ్మాయిలను అమ్మేస్తున్న ముఠా. హైదరాబాద్లో విదేశీ అమ్మాయిలను అమ్మేస్తున్నారు. మీరు విన్నది నిజమే. బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి దేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ దందా చేయిస్తున్నారు కేటుగాళ్లు. ఇండియాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ నమ్మబలికి ఆయా దేశాల నుంచి యువతులను అక్రమ మార్గంలో తీసుకొచ్చి గలీజ్ దందాలోకి దించుతున్నారు. ఇటీవల చాదర్ఘాట్లో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. చాదర్ఘాట్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేసిన హైదరాబాద్ పోలీసులు బంగ్లాదేశ్, మయన్మార్కు చెందిన 7 యువతులను రెస్క్యూ చేశారు. ఇందులో 3 మైనర్లుండగా మరో 4 యువతులు ఉన్నారు. ఈ 2 దేశాల నుంచి యువతులను కొంతమంది దళారులు ముందుగా పశ్చిమ బెంగాల్కు తీసుకొస్తున్నారని పోలీసులు తెలిపారు. సరిహద్దు గ్రామాలు, చెరువులు, సొరంగ మార్గాల ద్వారా పశ్చిమ బెంగాల్కు చేరవేస్తారని చెప్పారు. మైనర్లకు 20,000, యువతులకు 35,000 అడ్వాన్స్ ఇచ్చి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇండియాలో విలాసవంతమైన జీవితం గడపొచ్చని చెప్పి నమ్మించి మోసం చేస్తారు. మొదట బ్యూటీ పార్లర్, మసాజ్ సెంటర్, హోటళ్లలో పని కల్పించి ఆ తర్వాత వ్యభిచార గృహంలో అమ్మేస్తారు. కోల్కతాలోనే వారికి నకిలీ ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులు ఇస్తారని తెలిపారు పోలీసులు. వీరికి ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, విశాఖపట్నం నగరాల్లో భారీ డిమాండ్ ఉంది. డేటింగ్ యాప్లోనూ వీరి ఫోటోలు పెట్టి 2 లక్షల వరకు డిమాండ్ చేసి అమ్మేస్తుంటారని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి దందా చేస్తున్న నిర్వాహకులు క్రముల్ షేక్, రాహుల్తో పాటు మరో 4 చాదర్ఘాట్ పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 143, 144 రెడ్ విత్ 3/5 పిట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చాదర్ఘాట్లోని మూసానగర్లో ఈ వ్యభిచార ముఠా దొరికిందని పోలీసులు చెప్పడంతో బస్తీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వారంతా తమ బస్తీలో ఉండరని, ఎక్కడ్నుంచో పట్టుకొచ్చి మా బస్తీలో పట్టుకున్నట్టు చెబుతున్నారని అంటున్నారు. మూసానగర్ పేరును అనవసరంగా బద్నాం చేస్తున్నారని ఆగ్రహించారు. మూసానగర్లో జరగలే. మూసానగర్ కాకుండా వాళ్ళని క్యాచ్ చేసింది కాచిగూడలో. వాళ్ళని అరెస్ట్ చేయడం కాచిగూడలో చేసారు. దాని తర్వాత రసూల్పురాకు తీసుకొచ్చి వాళ్ళ ఏదైతే ఉందో హౌస్ ఆడ చూడడం జరిగింది. తర్వాత వాళ్ళు రసూల్పురా వినాయక్ వీధికి వస్తుంది కానీ మూసానగర్ పేరు బద్లాం చేయడము, ఇంకోటి ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మూసానగర్ అనే రాశారంట. అది ఇంతవరకు మాకు తెలియదు. అది కూడా మేము చూస్తాము. ఆ మూసానగర్లో ఎఫ్ఐఆర్ కాపీలో మూసానగర్ ఉంటే తక్షణమే ఎస్ఐ గారికి, సిఐ గారికి అడుగుతాము ఎట్లా రాసిరని. వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వకపోతే ఏసీపీకి, డీసీపీకి, మానవ హక్కుల కమిషన్ కూడా మేము అక్కడి దాకా కూడా వెళ్తాం. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్కు చెందిన యువతులను గత 2 ఏళ్లలో సుమారు 50 మందికి పైగా ఈ కూప నుంచి బయటపడేసినట్టు పోలీసులు తెలిపారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికిన ఈ వ్యభిచార గృహానికి ఇప్పటి వరకు 50 మంది వరకు వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం రెస్క్యూ చేసిన యువతులను స్వదేశానికి పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.